ఆయన చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లోనే విద్యాభ్యాసం చేసి ఎంతో నైపుణ్యం సంపాదించారు. వాళ్ళ పేరెంట్స్ కూడా టీచర్స్. తర్వాత ఆయన ఎంతో శ్రమతో చదివి ఐఐటి ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ లో కంప్లీట్ చేసి 5/8/1990 ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో జాయిన్ అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ. వరంగల్ సమర్థవంతంగా పనిచేశారు. తర్వాత నార్త్ డీసీపీగా పనిచేశారు, విజయవాడ సిపిగా పనిచేశారు, కర్నూలు డిఎస్పీగా పనిచేశారు, జాయింట్ సిపి హైదరాబాద్ పనిచేశారు, కంప్యూటర్స్ పనిచేశారు, ఐటీ రిక్రూట్మెంట్ గా పనిచేశారు, తర్వాత ఐటీఎంఎస్పీగా పనిచేశారు. సార్ ఒకటే చెప్తున్నాం చూడండి, సారు ఎంతో అంకిత భావంతో పనిచేశారు. మచ్చలేని మనిషి, నీతి నిజాయితీకి మారు పేరు, అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి. ఎవరు కూడా దాంట్లో డిస్ప్యూట్ చేయడానికి వీల్లేదు. ఏమైందంటే ఆయన మంచితనాన్ని, ఆయన యొక్క నైపుణ్యతను ఎవరూ గుర్తించలేదు. ఆయన ఈస్ట్ గోదావరిలో పనిచేసినప్పుడు ఏజెన్సీలో కోటలతో పోలీస్ స్టేషన్లు కట్టారు. ఆయన ఎవరినైనా సరే గోదావరి జిల్లాలో ఎవరు అడిగినా కూడా చిన్న పిల్లాడి కానించి కూడా చెప్తారు జేపీ వెంకటేశ్వరరావు అంటే ఏంటో. ఎవరిని అడిగినా చెప్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఎంతో అంకితభావంతో పనిచేశారు కాబట్టి ఆయన ఇదవుతారు. ఆయన్ని అందరూ కూడా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుని ఇవాళ స్టేట్లో అంత సపోర్ట్ ఇచ్చిందంటే ఆయనకి ఆయన యొక్క మంచితనం, అంకిత భావం, ఎఫిషియన్సీ. ఎప్పుడు కూడా ఎవరికి హార్మ్ చేయని వ్యక్తి, ఎవరికి హార్మ్ అంటే ఉప్పు కూడా. ఆయన చాలా మంది ఏంటంటే ఏదో ఇచ్చేశారని చెప్పని ఇచ్చేశారు. ఏజెన్సీలో ఒక విషయం చెప్తున్నాను మీకు, ఆయన పనిచేసినప్పుడు ఏజెన్సీలో పోలీస్ స్టేషన్లు కట్టేటప్పుడు ఎవరో కాంట్రాక్టర్కి చెప్తే మీరు చిన్న దర్వాజా పెడితే ఆ దర్వాజాకి మామూలుగా ఎలా మీరు అడవిలో ఉన్నారు, కనీసం ఒక టేకు తర్వాత సంపాదించుకోలేరని చెప్పని వాళ్ళందరికీ కూడా ఇది చేసి అడవిలో మామూలు కలం దొంగతనం చేయమని కాదు ఆయన చెప్పింది. మీరు వెళ్ళి ఏదో రకంగా అడిగి తెచ్చుకొని చేయమని చెప్పారు. ఆయన ఎప్పుడూ కూడా అలాగే చెప్పి ఎంతో మందిని అక్కడ రాజమండ్రిలో క్వారీ కాంట్రాక్టర్స్ ని మామూలుగా కంకర ఇవన్నీ సంపాదించి ఏజెన్సీ పోలీస్ స్టేషన్ లో కోటలకు కట్టారు. ఎక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఆయన ఈస్ట్ గోదావరిలో పనిచేసినప్పుడు అమలాపురంలో మామూలుగా అప్పుడు దొంగతనాలు నైట్ జరిగాయి. ఆ జరిగినప్పుడు ఎంతో సమర్థతో ఆయనే కింద మీద పడుకుని ఎంతో ఎవరిని కూడా దొంగలు నైట్ అని కూడా చేశారు. అంటే మేము చెప్పకూడదు అన్ని కూడా. ఇప్పుడు ఏజెన్సీలో నక్సలైట్కి ఇండివిజువల్గా వెళ్ళిపోయేవారు, ఎవరికి చెప్పబెట్టకుండా. అటువంటి వ్యక్తి అలాగే ఏజెన్సీ ఎక్కడ పనిచేసినా కూడా సమర్థతతో, ఎఫిషియన్సీతో పనిచేశారు. కానీ ఎక్కడా కూడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు. ఆయనకి చెడ్డ పేరు ఆపాదించారు తప్పితే ఎవరైనా సరే ఆయన బ్లడ్ లో లేని అంశం వచ్చాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఏబీ రావు జై, ఏబీ రావు జై.